జరుగుతున్నటువంటి బంద్ను రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారంకై జరుగుతున్నటువంటి బంద్ను ఏప్రిల్ చేయండి. విద్యారంగ సమస్యల కోసం జరుగుతున్న బంద్ను ఏప్రిల్ చేయండి. విద్యారంగ సమస్యల కోసం జరుగుతున్న బంద్ను పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే భర్తీ చేయాలి. టీచర్ లెక్చరర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. టీచర్ లెక్చరర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. టీచర్ లెక్చరర్ పోస్టులు వెంటనే ఎంఈఓ డిఓ పోస్టులు వెంటనే విద్యారంగ సమస్యలు వెంటనే విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు వెంటనే సిగ్గు రేవంత్ రెడ్డి విద్యారంగం పట్ల మొండి వైఖరి సిగ్గు రేవంత్ రెడ్డి విద్యారంగం పట్ల మొండి వైఖరి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలని మూసివేశాన్ని ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని విడుదల చేయాలని, హాస్టల్లో విద్యార్థులు చదువుతున్నటువంటి మెనుకు సంబంధించిన దాంట్లో అధిక ధరలు పెంచాలని, కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ ఛార్జీలని విడుదల చేయాలని, గురుకులాలకి సొంత భవనాలు నిర్మించాలని, టీచర్ లెక్చరర్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని, ఎంఈఓ డిఓ పోస్టులు భర్తీ చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఏజెన్సీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ విద్యా కింది నుంచి పైదాకా కనీస మౌలిక సదుపాయాలు అందించాలని, టాయిలెట్స్, బాత్రూమ్స్, అబ్బాయికి సంబంధించినటువంటి నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అనేక డిమాండ్స్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్య పరిష్కరించాలని చెప్పేసి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. భద్రాచలంలో సంపూర్ణంగా బంద్ విజయవంతం జరిగింది. రానున్న రోజులలో విద్యారంగ సమస్యల పరిష్కారం చేయకుంటుంటే రేవంత్ రెడ్డికి ఇదే గతి పట్టుద్ది. రేవంత్ రెడ్డి కబద్దారును గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం విద్యార్థులు అనేక సంబంధించినటువంటి ఫలితాలు చేశారు. తెలంగాణ సాధించుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అట్లా చేస్తే గద్దె దించాం. ఈ పదవి కూడా రేపు పొద్దున అదే పద్ధతి పడుతుంది. కాబట్టి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సోయి లేకుండా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కాబట్టి కనీసం సిగ్గుండాలి. కనీసం సీఎం చెప్పుకోవడానికి కోసం, విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడం కోసం పోతే కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారి దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా స్పందించకుంటుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాలు మొత్తం విద్యార్థులను కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, నిన్ను గద్దె దించుతాం, లేకుంటుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను కూడా ఇంటికి పంపుతామని చెప్పేసి ఈరోజు పీడిఎస్, వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా హెచ్చరిస్తా ఉన్నాయి. రానున్న రోజులలో ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. వామపక్ష విద్యార్థి సంఘాలకు మెయిన్ డిమాండ్స్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలో కనీసం సౌకర్యాలు లేకపోవడం వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,000 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రిమెంబర్స్మెంట్స్ విడుదల చేయాలని చెప్పేసి, అలాగే అద్దె భవనాల్లో ఉంటున్న గురుకులాలు, హాస్టల్స్కి సొంత భవనాలు నిర్మించాలని, డిఈఓ, ఎంఈఓ పోస్టులను, అలాగే ఉపాధ్యాయులు, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈ వామపక్ష విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మన 25% మన ప్రైవేటు విద్యా సంస్థలను సీట్లు కేటాయించాలని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం.
ఈ నెల 13వ తేదీన సోమవారం రోజు సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి పోడు భూముల సమస్యలు పరిష్కారం చేయాలి అని ఐటీడీఏ పిఓ గారిని కోరటం కోసం గతంలో అనేక పర్యాయాలుగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలు చేశాం, ఆందోళన చేశాం. అట్లాగనే ఐటీడీఏ పిఓ కార్యాలయం ముందు కూడా గతంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వర్షాకాల సీజన్ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో ఫారెస్ట్ అధికారులు ఉన్నదానికంటే అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి పోడు సాగుదారులుగా ఉన్నటువంటి గిరిజనులందరినీ వేధింపులకు గురి చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి పట్ల చాలా కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఇది అనేక పర్యాయాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఫారెస్ట్ అధికారులతోని జాయింట్ మీటింగ్లు వేసి సమస్యను పరిష్కారం చేస్తామని పలు దఫాలుగా హామీ ఇచ్చి అమలు జరపని కారణంగా 13వ తారీఖు ఐటీడీఏ ముందు ఈ ముట్టడి కార్యక్రమం, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, సుదీర్ఘకాలం చేసినటువంటి పోరాటాల ఫలితంగా అటవీ హక్కుల గుర్తింపు చట్టం అనేది వామపక్షాల ఒత్తిడితోని 2005, 2006లో వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం వైపు నుండి ఒత్తిడి వచ్చిన ప్రతి సందర్భంలో ఆ కక్షాదింపు అనేది సాగులో ఉన్న గిరిజనుల పైన చూపిస్తున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, జైళ్లకు పంపడం, మహిళలని కూడా చూడకోకుండా కేసులు బనాయించడం. ఈ జిల్లాలో దాదాపు 15-16 రకాల కేసులు దాదాపు 3,800 మంది మీద పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ అయిపోతూ వస్తున్నాయి. కొంతమందిని వరంగల్ సెంట్రల్ జైలుకు కూడా పంపిణీ ఉన్నాయి. కానీ ఇప్పుడు భూమి సాగులోకి వచ్చి వ్యవసాయం వేగంగా చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇట్లాంటి నిర్బంధాలకు గురి చేసి కక్షపూర్వకంగా వ్యవహరించడం అనేది ఇది మంచిది కాదు. కాబట్టి ఫారెస్ట్ అధికారులు తక్షణమే ఈ చర్యల నుండి వెనక్కి రావాలని మేము వారిని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1 ఎకరా కూడా పట్టా ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టాలు ఇవ్వకపోగా ప్రతి ఎన్నికల్లో చెప్తున్న మాట మనందరికీ తెలుసు. ఈసారి మేము వస్తే పట్టాలు ఇస్తాం. పోయినసారి కేసీఆర్ గారు అయితే నేను కుర్చీ వేసుకొని మరి పట్టాలు ఇప్పిస్తానని చెప్పాడు. కేసీఆర్ చేయలేదు, మేము వచ్చి చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇప్పుడు ఆ పట్టాలు ఇవ్వకపోగా వేధింపులు పెంచుతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు బంధు పోతుంది, కానీ ఒరిజినల్గా సాగు చేసుకుంటున్నటువంటి రైతుకు మాత్రం రైతు బంధు రావట్లేదు. ఏం పాపం చేశారు వీళ్ళు? మీకు ఓట్లు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ఆనాడు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పి ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది గిరిజనులకు అన్యాయం చేయడం కాదా అని చెప్పేసి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. అనాదిగా గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వాలి, ఫారెస్ట్ అధికారుల యొక్క వేధింపులు ఆపాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఆ ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్ కూడా ఇప్పుడు దీనికి వర్తించట్లేదు. ఆ రకంగా నష్టపోతున్నారు. బ్యాంకు లోన్లు రావట్లేదు. ఏ రకంగా చూసినా కూడా గిరిజనులకు ఇది నష్టం జరిగే అవకాశం ఉంది. కష్టపడి అనేక ఇబ్బందులు పడి అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఆ భూమికి ఒక మంచి వనరు తీసుకొచ్చుకొని సరిగ్గా పంట చేతికొచ్చి అనుభవించిన తరుణంలో ఇట్లాంటి చిక్కులు చికాకులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి సరైనది కాదు అని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కోసం, ఫారెస్ట్ అధికారులు ఇట్లాంటి వేధింపుల నుండి వెనక్కి రావాలని చెప్పేసి తెలియజేయడం కోసం మేము ఈ కార్యక్రమం తీసుకోవటం అనేది జరిగింది. ఈ పోడు భూముల చట్టం అమలుకు సంబంధించి ఒక 2 విషయాలు. ఒకటి, చట్టం యొక్క స్ఫూర్తిని
పూర్తిగా దెబ్బతీస్తూ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టానికి కొన్ని సవరణల్ని తీసుకొచ్చింది. ఈ సవరణలలో పని చేయకుండా ఇంకొక సవరణ చట్టం, అటవీ పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2023 సెప్టెంబర్లో వచ్చింది. ఎప్పుడైతే ఆ 42 మంది ఎంపీల్ని బహిష్కరించి ఆమోదించినటువంటి ఆ 20 నిమిషాల్లో ఈ చట్టం కూడా ఆమోదించబడింది. ఈ చట్టం ఏం చెబుతుందంటే, సవరణ పట్టా ఇవ్వాల్సింది, సర్వే చేయాల్సింది, దాన్ని నిర్ధారించాల్సింది గ్రామ సభ, గ్రామ కమిటీ, ఎఫ్ఆర్సి కమిటీ. అది చట్టంలో ఇచ్చినటువంటి హక్కు. ఎవరికి ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, అతను ఎన్నేళ్ళు సాగు చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ పరిశీలించిన తర్వాత అతనికి పట్టా తయారు చేసి ఇవ్వాల్సినటువంటిది, ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేయాల్సినటువంటి ఒక మ్యాండేటరీ ఆ ఎఫ్ఆర్సి కమిటీ యొక్క తీర్మానం. ఇప్పుడు సవరణ ఏమిటంటే, దీంట్లోనూ ఈసాలోనూ ఇట్లాంటి అన్ని చట్టాల్లో కూడా ఎక్కడైతే 5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామ సభకి విస్తృతమైనటువంటి అధికారం ఉందో, ఫారెస్ట్ రైట్స్ యాక్టు షెడ్యూల్ యాక్ట్ ఏం కాదు, అది అటవీ భూమి ఎక్కడ ఉంటే అక్కడ షెడ్యూల్ ప్రాంతాల్లో కూడా అది పనిచేస్తుంది. కానీ దానికోసం గ్రామ సభ ఎఫ్ఆర్సి కమిటీకి అనే దానికి ఒక హక్కుని అది ఇచ్చింది. అట్లాంటి హక్కు అక్కరలేదు